मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। हाँ फास्ट గా వెళ్ళు తమ్ముడు, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు. నా కల నెరవేరింది. నేను ఎగురుతున్నాను. లేదు, మీరేంజాయ్ చేయండి. నీటిలో నీటేను గంటే ప్రమాదం, ఆకాశంలో గెద్దంటే ప్రమాదం, మధ్యన గాలి పీల్చుకోవడం బెస్ట్. ఏంటి అనుమానమా? ఓకే ఫ్రెండ్. ఇలా దొంగతనం చేసే నిన్ను ఏదో రోజు నీపై నిప్పులు కక్కుతాను. అప్పుడు నువ్వు హాట్ డాగ్ గా మారిపోతావు. ఏంటి అనుమానమా? ఓ పిల్లలు, నా బంగారాలు, మీ అందరి కోసం నేను ఏం కొనుక్కొచ్చానో చూడండి. ఇవి మీ అందరి కోసం స్విమ్మింగ్ కట్స్, ఇంకా ఎండ నుంచి తప్పించుకోవడానికి కూలింగ్ గర్ల్స్, ఇంకా కొన్ని బొమ్మలు. అంతేకాదు మీకోసం చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాను. చాక్లెట్స్ లేట్ చేయకూడదు, నేను ఇప్పుడే తినేస్తాను. మీరు తర్వాత నా దగ్గర తీసుకోండి. నేను ఇప్పుడు ఇక సర్ఫింగ్ కి బయలుదేరుతున్నాను. వావ్, మేడం ఎంత మంచి గిఫ్ట్లు ఇచ్చారో చూసావా? ఎప్పుడు మేడమే మనకు గిఫ్ట్లు ఇస్తారు. మనం ఎప్పుడు మేడంకి గిఫ్ట్లు ఇవ్వలేదు కదా. ఇచ్చేవాడు పైనున్నవాడే. అతను ఆడించే బొమ్మలవే మనం అందరం. ఏంటి బొమ్మ? కానీ మనం ఎందుకని పిల్లిలా కనిపిస్తున్నాం? అయితే మనమేమి పిల్లి బొమ్మలం కావు కదా. బాగా వివరంగా అడిగి తెలుసుకో. అరే ఊరికే మాట్లాడకుండా మేడంకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచించండి. మన దగ్గర డబ్బులు తక్కువగానే కదా ఉన్నాయి. దాంతో మన మేడంకి ఏం గిఫ్ట్ కొనిస్తాము? ఇంకా మన దగ్గర ఉన్న డబ్బు కూడా మేడం ఇచ్చే పాకెట్ మనీలో చేర్చేదే కదా. అది ఏమైనా సరే మేడంకి మాత్రం గిఫ్ట్ ఇచ్చి తీరాలి. కానీ మనం తక్కువ డబ్బులతో ఏం గిఫ్ట్ కొనాలి? ఇలా చూడండబ్బా, ఫిలిం మార్కెట్ కి వెళ్ళండి. అక్కడ యూజ్ చేసిన వస్తువులు కానీ మంచి వస్తువులు అమ్ముతున్నారు. అక్కడ ధర తక్కువగా ఉంటుంది, బానే ఉంటుంది. సూపర్ ఐడియా. రండి మనం ఫిల్మ్ మార్కెట్ కి వెళ్దాం. ఇక్కడంతా చాలా బాగుంది. మనం ఇక్కడ ఒక షాప్ ఓపెన్ చేయాలి. చూడడానికి ఎంత మంది వచ్చారో చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు, షోరూమ్ ఓపెన్ చేయొచ్చు, ఆ తర్వాత ఒక సూపర్ మార్కెట్, ఆ తర్వాత పెద్ద మాల్. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులతో మేడం కి గిఫ్ట్ కొనే మార్గం ఆలోచించండి. ఏంటి అనుమానమా? మేడం కి ఒక డ్రెస్ కొందాం రండి. సరే, ఈ గౌన్ రేట్ ఎంత? అరే మీరా? నేనే. ఇది మీకు సరిపోదు, పెద్దది మ్యాన్. అబ్బా, వేసుకోబోయేది మేం కాదు సార్, మా మేడం కి గిఫ్ట్ గా ఇవ్వాలి. ఇదో $1000 మ్యాన్. అన్నా, రేట్ ఎక్కువగా ఉంది. నేను ఈ డబ్బుకి ఒక నెలంతా చాట్ తింటాను. కొంచెం తగ్గించండి ప్లీజ్. అయితే మీ మేడం కి చాట్ గిఫ్ట్ ఇవ్వండి. అన్నా ప్లీజ్. అలా అయితే సరే, ఒక $5 తగ్గించుకుంటాడులే. ఎంత తగ్గించే బదులు అసలు మీరు తగ్గించకుండా ఉండాల్సింది. ధర ఎలా తగ్గించాలో తెలుసా? మనసులో బాధ ఉండకూడదు, అలాగే సంతోషం కూడా ఉండాలి. ఏంటి అనుమానమా? అయితే సరే, $10 తగ్గిస్తాను. మ్యాన్ కాదు, పిల్లలాం. ఇంకా కొంచెం తగ్గించండి. గిఫ్ట్ ఇవ్వాలంటున్నారు, మరి ఇలా పిస్నరీగా ఉన్నారంటే మీరు. అది పిస్నార్తనం కాదు, దాచుకోవడం అంటారు. ఆ జ్ఞానాన్ని నేను నీకు నేర్పిస్తాను. ఏంటి అనుమానమా? మీరు అద్భుతమైన వారు, మీరు గొప్పవారు, చాలా మంచివారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు అసలు దుకాణి యజమానే కాదు. వాట్ మ్యాన్? అయితే నేనెవరిని, వాచ్మన్? అదే, మీరు ఒక అందమైన యజమాని, ఎదుటి వాళ్ళ కష్టాలను అర్థం చేసుకునే మంచి మనసున్న యజమాని. ఇంకొంచెం తగ్గించండి ప్లీజ్. ఎంతకంటే తగ్గించలేను, సారీ మ్యాన్. వదిలేయండి, మేడంకి చాలా డ్రెస్సులు ఉన్నాయి కదా, అందుకని మనం హ్యాట్ ని గిఫ్ట్ గా ఇద్దాం.
దీన్ని తీసుకోండి, ఇది మీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది. అయితే మేము తప్పకుండా కొనుక్కోము. ఎందుకు? ఎందుకంటే మేము మా మేడం కోసం కొంటున్నాము. ఆవిడకిది సూట్ అవ్వాలి కదా. ఓహో, అయితే నేను మీకు స్పెషల్ గా లేడీస్ హ్యాట్ ని చూపిస్తాను. అవును, ఇది ఎంత? 5 రూపాయలా? అయితే వెంటనే కొనండి, కొనండి, కొనండి. అందరూ ఒక్కొక్కటి కొనండి. ఏంటి అనుమానమా? ఎక్స్క్యూజ్ మీ, ఇది 5000. 1000 రూపాయలకి అంత పెద్ద డ్రెస్ దొరుకుతోంది. ఇంకా ఈ చిన్న హ్యాట్ 5000 రూపాయలా? ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా డ్రెస్ ని తల మీద వేసుకోగలరా? మిత్రులారా, మనం వేరే ఏదైనా కొందాం. ఏదైనా కేకు లాంటిది కొనిద్దాం. అప్పుడే నువ్వు తినగలవు కదా. తిండిపోతున్నామన్నా. నా ఐడియా చెప్పాను, మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. వేరే ఏదైనా చూద్దాం రండి. అన్నీ ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అయినప్పటికీ మేడం మనందరికీ గిఫ్ట్ కొని పెడుతున్నారు. ఏంటి అనుమానమా? కానీ మన దగ్గర ఇంతే కదా డబ్బులున్నాయి. ఇందులో మనం ఏది కొనలేము. ఐడియా! మేడం ఇచ్చిన గిఫ్ట్లు మన దగ్గర ఉన్నాయి కదా, ఆ గిఫ్ట్లని ఇక్కడ అమ్మేసి తనకు గిఫ్ట్ తీసుకెళ్దాం. రండయ్యా, రండమ్మా, ఇక్కడ అద్భుతమైన వస్తువులు ఉన్నాయి, కొనుక్కొని వెళ్ళండి. ఏమయ్యా, రోడ్లో వస్తువులు తక్కువగానే కదా? అదే, కానీ మీరు దీన్ని అడగలేదు కదా. ఏ రోడ్డు వస్తువులని? ఈ వస్తువులన్నీ ఫారెన్ రోడ్ నుంచి వచ్చాయి. ఇక్కడ మేము చాలా తక్కువ ధరకిస్తున్నాం. కొనుక్కోండి, కొనుక్కోండి. రండమ్మా, రండయ్యా, ఈ వస్తువులు కొంటే మీ పిల్లాడు సంతోషంగా ఉంటాడు, మీకు ముద్దు పెడతాడు, పెద్దయ్యాక మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒకే ఒక్క బొమ్మ మీ జీవితాన్నే మార్చేస్తుంది. రండి, కొనండి, అద్భుతమైన వస్తువులు. ఒక మనిషి మనసులో తలుచుకుంటే అది ఖచ్చితంగా వాడికి దక్కుతుంది. కానీ ఇక్కడ దొరకబోయేది ఇంతవరకు మీరు ఆలోచించిన ఒకటి. డిస్కౌంట్ మీద డిస్కౌంట్, చాలా డిస్కౌంట్, చరిత్రలో చూడని డిస్కౌంట్. ఏంటి అనుమానమా? అరే, అందరూ ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పేది వినండి. ఆగండి, నేను చెప్పేది వినండి. చెప్పండి సార్, మీకేం కావాలి? అలాగా, వసూలు చేస్తాను డబ్బుని. దేనికి అసలు డబ్బు? ఎందుకు అలా వసూలు చేస్తున్నారు చెప్పండి. స్మార్ట్ బాయ్, ఇది నా ఫిలిం మార్కెట్. నేను ఈ ప్లేస్ కి దాదాని. ఈ ప్లేస్ లో కొట్టు పెట్టాలంటే మీరు పన్ను కట్టాల్సిందే. ఏమంటారా? ఇలా చూడండి, మా వస్తువులు అమ్ముకోవడం చాలా ముఖ్యం. మీరు మహానుభావుడు, కరుణామయులు, కానీ మీరు మనిషే కాదు. అవును, కరెక్ట్ గా చెప్పావు, ఆయన మనిషే కాదు. అది కాదు కాదు, నా ఉద్దేశం ఏంటంటే మీరు అసలు మనిషే కాదు, దైవం. మమ్మల్ని వస్తువులు అమ్ముకోనివ్వండి ప్లీజ్. మై బాయ్, అమ్మాలనుకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళాము, లేకపోతే పన్ను కట్టు. గోట్ ఇట్. మేము ఇక్కడే వ్యాపారం చేస్తాం. ఇది ఒక మార్కెట్, ఎవరైనా కొట్టు పెట్టచ్చు. ఏంటి అనుమానమా? ఈ కలర్ కాకి ఎక్కువ మాట్లాడుతోంది. కొట్టు ఉంటే కదా పెడతావు. బాయ్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బాయ్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది పాండా ఏరియా మ్యాన్. ఇన్స్పెక్టర్ పాండా, వెల్కమ్ వెల్కమ్. మీరు ఇక్కడికి టైంకి వచ్చారు. వీళ్ళని అరెస్ట్ చేయండి. వీళ్ళు ఇక్కడ గలాటా చేస్తున్నారు. నాట్ వెరీ స్మార్ట్ బాయ్. మేము ఇక్కడ వస్తువులు అమ్ముకుంటున్నాం పాండా సార్. గొడవ చేస్తున్నది వీళ్ళే. బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. సెటప్ మ్యాన్, ఇక్కడ ఒక పెద్ద క్రిమినల్ వచ్చాడు. మీకు మీ గొడవ పెద్దదైందా? అదిగో వాడు అటు పారిపోతున్నాడు. ఏంటి అనుమానమా? నాకు తెలీదు. తర్వాత చెప్పకండి. ఈ మైకల్ ఈ గొడ్డలతో బెదిరిస్తున్నాడని. ఆపు మ్యాన్. ఏంటి మైసన్ ని టైసన్ అంటున్నావు? నేను ఇప్పుడు తనని తీసుకువెళ్తున్నాను. ఎవరైనా మధ్యలోకి వచ్చారంటే ఈ బిడ్డకి ఏమైనా అయితే ఎవరైనా నడకూడదు. తర్వాత చెప్పకండి మైకల్ గొడ్డలతో తనని బెదిరిస్తున్నాడని. ఆ బిడ్డని వదిలేయ్.
మైకేల్ సార్ మీరు పైల్వాన్ శక్తివంతులు కానీ మీరు రౌడీనే కాదు. ఏం చెప్తున్నావు? నేను ఒక పెద్ద రౌడీని. అదే అంటున్నాను, మీరు పెద్ద రౌడీ. గ్రామంలో అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. నీకు గుర్తుందా హనీ, మన చిన్నప్పుడు మేడం ఏం చెప్పేవారు అని? ఏమంటారు తమ్ముడు? సరే నువ్వు వెళ్ళి నిద్రపో, లేదంటే మైకేల్ ఇక్కడికి వచ్చేస్తాడు. ఇలా చూడండి సార్, మీరు పెద్ద రౌడీ. మీ సాయానికి ఈ చిన్న పిల్లాడు అక్కర్లేదు. నా మాట వినండి, ఆ పిల్లాడిని వదిలేయండి. విన్నావా? నిద్రపో, లేదంటే కొయ్యతో వచ్చేస్తారు. దాన్నేంటి ఇడియట్ అనుకున్నావా మ్యాన్? నేను తనని వదిలేస్తే మీరు నన్ను వదిలేస్తారా? వదిలిపెట్టాం. మీరు చాలా తెలివైన వాళ్ళనే ఉన్నారు, అంతేగా తమ్ముడు? నువ్వు ఇలా చేసి ఉండకూడదు. ఇప్పుడు ఈ మైకేల్ కొయ్యతో తన పనిని చూపించబోతున్నాడు. అని ఏం చేస్తున్నావు? నా మీద పడుతోంది చూడు. నేను నిన్ను కాపాడుతాను, కాస్త ఓపిక పట్టు. నువ్వేం చేస్తున్నావు? అబ్బా నా ముక్కు మొత్తం పగల్లేదు, ఇప్పుడు పగులుతుంది. పిల్లలు చూసి జాగ్రత్త, అవడసలే మంచివాడు కాదు. ఓ పిల్లలు, ఇంతకీ మీకేం కాలేదు కదా? అవును, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? మేడం, మీకు మేము గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాం, కానీ మా దగ్గర డబ్బులు లేవు కదా, అందుకని మేము బొమ్మలు అమ్ముదామని కొట్టు పెట్టాం. ఓ నా బంగారాలు, కానీ నాకు గిఫ్ట్స్ ఏవి అవసరం లేదు. కానీ మేము ఇవ్వాలనుకుంటున్నాము. ఇలా చూడండి మ్యాన్, మీరు నా కొడుకుని కాపాడారు, అందువల్ల నా తరపున మీ మేడం కి దీన్ని గిఫ్ట్ ఇవ్వండి. కానీ మా దగ్గర అసలు డబ్బులు లేవే. ఇది నా తరఫు నుంచి నేనిచ్చే గిఫ్ట్. మీరు మా ఏరియా కుర్రాల్ని కాపాడేశారు. మీరు నిజంగా స్మార్ట్ బాయ్స్. అసలైన దాదా ఎలా ఉండాలో మీరు నేర్పించారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ ఏరియా ప్రజల్ని నేను చూసుకుంటాను. ఇక నుంచి ఇక్కడ ఎవ్వరూ వసూలు చెయ్యరు. వీటికి అవసరమే లేదు, కానీ మీరందరూ ప్రేమగా వీటిని నాకు ఇస్తున్నారు, అందువల్ల వీటన్నిటిని జాగ్రత్తగా దాచుకుంటాను.